మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. చదివినటువంటి వాక్య భాగములో దేహముతో మనం జీవించి ఉన్నప్పటికీ లేదా ఈ దేహాన్ని విడిచినప్పటికీ ప్రభువుకు మాత్రమే ఇష్టముగా ఉండాలి అనేటువంటి ఆత్మీయ స్పృహ కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు. మనం ఇటువంటి ఆత్మీయ స్పృహ లేనప్పుడు దేహమందున్నంత సేపు ఈ దేహమునకు కావలసినవి ఈ భౌతికపరమైనటువంటి కోరికల కొరకు, అవసరతల కొరకు, క్షేమస్థితి కొరకు మనిషి జీవిస్తూ ఉంటాడు. ఆ ప్రకారం వెళ్ళగూడని మార్గాలను, ఎన్నుకోకూడనటువంటి త్రోవలను ఎన్నుకొని దేవునికి అవిధేయులుగా నిలిచిపోతారు. అయితే దేహమందున్నంత సేపు దేహానికి నచ్చినట్లుగా, కంటికి నచ్చినవి చూస్తూ, నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ, వ్యర్థమైన ప్రతి స్థలానికి వెళ్తూ, స్వీకరించకూడనిది స్వీకరిస్తూ, తినకూడనిది తింటూ, తాకకూడవలసినటువంటి వాటిని తాగుతూ, శరీరానికి హాని చేసేటువంటి, శరీరాన్ని కృషింప చేసేటువంటి క్రియలకు అవకాశం ఇచ్చినట్లయితే, వాటిని బట్టి సంతోషించినట్లయితే, వాటిని బట్టి ఆనందించినట్లయితే ఒకరోజు ఆయన న్యాయపీఠం ఎదుట నిలవవలసినటువంటి దినం రాబోతున్నది. అప్పుడు దేహముతో జరిగించిన వాటిని అన్నిటిని గూర్చి ఆయన లెక్క తీరుస్తాడు. పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టినటువంటి మాట, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, చెడ్డదాని ప్రతి క్రియను గూర్చి ఆయన లెక్కను తేలుస్తాడు. ఆయన న్యాయపీఠం ఎదుట నిలువ తెగించిన వాడు ఎవడు కూడా లేనేలేడు. ఈ లోకంలో రాజ్యాలను ఏలుతున్నామని, రాజరికాన్ని వెలగబెడుతున్నామనేటువంటి రాజులైన, అధికారులైన, ప్రధానులైన, అద్భుతాలు చేయగలము అని చెప్తున్నటువంటి దుర్బోధకులైన ఎవరైనాను ఆయన న్యాయపీఠం ఎదుట మాట్లాడుటకు యోగ్యత లేని వారుగాను, అనర్హులుగాను, మాట పెకలలేని వారుగాను నిలిచిపోతారు. ఈ లోకంలో గర్వంతో, అహంకారంతో విర్రవీగుతూ ఉండొచ్చు. మాకు తిరుగులేదు, మేము ఏదైనా సాధించగలము, మా పెదవులే మా దేవుడు, మా చేతులే మా దైవము అని అనుకోవచ్చు. కానీ ఆయన న్యాయపీఠం ఎదుట వారు ఒక వేలైనను కదిలించలేరు, పెదవుల నుండి ఒక మాట అయినను మాట్లాడలేరు. ఎందుకంటే ఆయన న్యాయపీఠం అంత శక్తివంతమైనది. దేహముతో జరిగించిన ప్రతి క్రియను గురించి ఆయన లెక్క అడిగే రోజు ఉన్నది. మరియు ఇక్కడ మరొక విషయాన్ని మనం చూస్తాం. మంచిదైనను సరే చెడ్డదైనను సరే అని అన్నప్పుడు మంచి విషయాలను గురించి కూడా ఆయన మాట్లాడతారు. మంచి విషయాలను గురించి ఆయన ప్రశంసిస్తాడు. ఆయన న్యాయపీఠం ఎదుట బలా మంచి నమ్మకమైనటువంటి దాసుడా, బలా మంచి నమ్మకమైనటువంటి దాసి అని తన ప్రియ బిడ్డలను ఆయన పిలుస్తాడు. వారు చేసినటువంటి యోగ్యమైనటువంటి క్రియలను బట్టి, వారి యొక్క మంచి క్రియలను బట్టి, వారు దేహముతో జరిగించినటువంటి ప్రతి దేవుని మహిమార్థపు క్రియలను బట్టి వారిని ప్రశంసిస్తాడు, గణపరుస్తాడు, మెప్పును కలుగు చేస్తాడు. వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఈవులను, బహుమానాలను వారికి అనుగ్రహిస్తాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేహమందున్నను దేహము విడిచినను దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని చేత మనం ప్రశంసింపబడగలుగుతాం. ఒకవేళ దేహమందున్నంతసేపు దేహానికి నచ్చినట్లుగా, ఇక దేహాన్ని విడిచిన తర్వాత ప్రభువే నిజమైనటువంటి దేవుడిని, రక్షకుడు అని అంగీకరిస్తాను, నన్ను ఒకసారి భూలోకానికి పంపించు అని అన్నప్పటికీ ఆ దినమున ఆ మాట చెల్లదు. చేసిన ప్రతి క్రియకు శిక్ష, ప్రతిఫలము అనుభవించవలసినదే. అందుకే ప్రసంగి గ్రంథకర్త కూడా ఈ విధంగా రాస్తాడు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా, యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. ఇక్కడ అయ్యే విషయాలను చూస్తాం. ఏమని? ఆయన ప్రతి దానిని గూర్చి లెక్క అడిగే రోజు, లెక్క తీర్చేటువంటి రోజు ఒకటి ఉన్నది అని. మనిషి దేహముతో జరిగించినటువంటి ప్రతి క్రియను ఆయన లెక్క తీరుస్తాడన్నటువంటి సంగతి గుర్తించవలసిన వారమై ఉన్నాం.
యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేహమందునను దేహము విడిచినను జరిగించిన ప్రతి క్రియను బట్టి ఆయన న్యాయపీఠం ఎదుట నిలవవలసిన వారమై ఉన్నాము. అందుకే ఒక మంచి సలహా కూడా ప్రసంగి మనకి ఇలా ఇస్తున్నాడు. ఏమనగా, నిన్ను తీర్పులోనికి తెచ్చునని సంగతి జ్ఞాపకం ఉంచుకొని, లేత వయస్సు నడిప్రాయము గతించిపోతాయని కూడా గుర్తు ఉంచుకొని, నీ హృదయములో నీ దేహానికి చెరుపు ప్రతి క్రియను తొలగించుకో. ఇది ఒక్కటే తప్ప పరిష్కారం వేరొకటి లేనే లేదు. దేహమందునను దేహం విడిచినను దేవుని న్యాయపీఠం ఎదుట నిలవలసిందే. అనగా ప్రభువు మేఘారూఢుడై వచ్చినప్పుడు సజీవులుగా ఉన్నవారును మరియు మృతులైన వారును కూడా ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడతారు. దేహమందుండి ఆయన ఎదుట నిలబడిన వారు, అప్పటికే మృతులై ఆయన ఎదుట నిలబడిన వారు అక్కడ ఉంటారు. అప్పుడు ఎవరైనాను సరే ఆయన ఎదుట ప్రతిఫలమును పొందుకోవలసినదే. అందుకే ఇప్పుడే నీవు దేహమందుండగానే నీ దేహమునకు హాని జరిగించేవి, చెరిపేవి, దేహాన్ని పాడు చేసే వాటిని తొలగించుకొని, మాది నోటి మాటలే గాని, చూపులే గాని, తలంపులే గాని, మాదక ద్రవ్యాలే గాని, సమయాన్ని దొంగిలించేటువంటి క్రియలే కానీ, అపవాది యొక్క ఆలోచనలే కానీ ఇప్పుడే వాటిని నీ హృదయం నుండి తొలగించుకొనుము. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కొందరు అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు నేను ఏం చేసినా అడిగేవారు ఎవరు లేరు, నాకు ఎదురు చెప్పేవారు లేరు, నన్ను ప్రశ్నించేవారు లేరు, నేనే సంపాదిస్తున్నాను, నాకు నచ్చినట్లుగా ఉంటాను, నా జీవితము నా ఇష్టం అని వ్యర్థమైనటువంటి పలుకులను పలుకుతూ ఉంటారు. అయితే గుర్తించవలసినటువంటి పక్షం ఏదనగా, ఒకరోజు ఆయన న్యాయపీఠం ఎదుట ప్రతి వారు నిలబడవలసిందే. గౌరవ మర్యాదలు లేకుండా ప్రవర్తించిన, భార్యను మోసం చేసిన, భార్యను హింసించిన, భర్తను అఘోరపరిచిన, భర్తను మోసం చేసిన, బిడ్డలను శపించిన, తల్లిదండ్రులకు తెలియకుండా పాపాలు జరిగించిన, ఎవరికీ తెలియదు అని దొంగతనాలే చేసిన, వ్యభిచారమే చేసిన, మాదక ద్రవ్యాలే తీసుకుంటూ ఉన్న, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్న, ఎవ్వరికీ తెలియదు అని అనుకుంటూ ఉన్నప్పటికీ ఒకానొక రోజు ప్రతి క్రియను గూర్చి ఆయన లెక్క అడిగే రోజు ఉంది. ఆయన న్యాయపీఠం ఎదుట ప్రతి వారు నిలవబడవలసినదే. ధనము కొరకు దేవుని పేరును వినియోగించుకుంటూ దుర్బోధలు చేస్తూ, నన్ను ఎవరు గుర్తించలేరు, ఈ ప్రపంచంలో నేనే గొప్ప ప్రసంగికుడిని, నేనే గొప్ప సేవకుడిని, నాదే పెద్ద సంఘం అని ఎవ్వరికీ తెలియకుండా పాపపు క్రియలతో, యోచనలతో, కపటముతో, మత్సరముతోనూ, విమతములతోనూ నిండి ఉన్నటువంటి హృదయముతో జీవిస్తూ ఉన్న ఆ రోజున న్యాయపీఠం ఎదుట నిలవబడవలసినదే. నాకు నచ్చినట్లుగానే నేను వాక్యాన్ని బోధిస్తాను, నాకు ఎలా అనిపిస్తే అలాగే నేను వివరిస్తాను అని అనుకుంటే, ఈ వాక్య వివరణ ఎవరికీ తెలియదు కదా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అని వాక్యాన్ని విరిచి వక్రీకరించి అర్థాన్ని మార్చివేసి బోధిస్తూ ఉంటే, ఒకానొక రోజు ఆయన న్యాయపీఠం ఎదుట నిలవబడవలసినదే. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ అంత్య దినాలలో మనము దేవుని కొరకు సాక్షులుగా నిలబడవలసిన వారమై ఉన్నాము. ఆయన న్యాయపీఠం ఎదుట ఒకరోజు నిలబడాల్సినటువంటి పరిస్థితి రాబోతున్నది కనుక ఇప్పుడే నా హృదయం నుండి చెరుపు వాటిని తొలగించుకోవాలని గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఎవరికీ తెలియదని పాపాన్ని మదిలో దాచుకొని మనస్సును మలినము చేసుకుని ఉన్నట్లయితే ఇప్పుడే వాటి నుండి మనం విడుదల పొందవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఈరోజే ప్రభు వస్తే దేహంలో చెరుపు వాటిని దేహంలోనే దాచుకుని ఉన్నట్లయితే దేహము వలన జరిగించినటువంటి ప్రతి క్రియకు ఆయన జీతం ఇవ్వబోతున్నాడు. ఒకవేళ మంచి క్రియలు జరిగించి, నేను చేసినటువంటి మేలు ఎవరు గుర్తించట్లేదు, నేను చేసినటువంటి పరిచర్యని ఎవరు గుర్తించట్లేదు, నేను చేసినటువంటి ప్రార్థన ఎవరికీ తెలియదు, నేను జరిగించినటువంటి నీతి క్రియలు, దాన ధర్మాలు ఎవరికీ తెలియదు, నేను కాల్చినటువంటి కన్నీరు ఎవరు చూడలేదు అని అనుకుంటూ ఉన్నప్పటికీ ఆ నీతి మత్వమును గూర్చి కూడా ఆయన ప్రశంసించే రోజు, ప్రతిఫలం ఇచ్చే రోజు రాబోతున్నది. ఆయన న్యాయపీఠం ఎదుట నీతిమంతులకు గొప్ప సంతోషం కలుగుపోతున్నది. ఆయన న్యాయపీఠం ఎదుట దుర్నీతిపరులకు, అనీతిమంతులకు, భక్తిహీనులకు భయం కలగబోతున్నది. కనుక ఎంత దినాల్లో మనం దేహమును చెరిపే వాటిని దూరము చేసుకొని ఆత్మతో నింపబడి ఆయన న్యాయపీఠం ఎదుట ధైర్యముగా నిలబడేటువంటి ఆత్మీయ శక్తి కలిగిన వారముగా, పరిశుద్ధత కలిగిన వారముగా, ఆధ్యాత్మిక వృద్ధి కలిగిన వారముగా, ఆత్మీయ చింతన కలిగిన వారముగా, ఆత్మీయ స్పృహ కలిగిన వారంగా ముందుకు సాగిపోదాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఇలా దేవుని మాటల ప్రతి వాళ్ళ హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభువా, దేహమందుండి
ఏది జరిగించినా, దేహమును విడిచిన మనిషి జరిగించినటువంటి ప్రతి క్రియకు నీ న్యాయపీఠం ఎదుట నిలబడి ప్రతిఫలం పొందవలసిందని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, వాక్యం ప్రతి వారు ఆత్మ సంబంధమైనటువంటి క్రియలను జరిగించి, మంచి కార్యాలను జరిగించి, నీకు ఇష్టలుగా జీవించినట్లుగా, నీ ద్వారా ప్రతిఫలమును పొందుకున్నట్లుగా సహాయం చేయమని, ఇంకను ఈ రాకడ రాజ్యాన్ని మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.